హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చపాతీ, రొట్టి ఇంకా రైస్లో కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఒక బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, అలాగే 2 నుంచి 3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి. వంకాయల్ని కట్ చేసుకొని అలాగే వదిలేయకూడదు. వాటర్ వేసుకొని వాటర్లోకి ఉప్పు వేసుకొని ఆ వంకాయ ముక్కల్ని అందులోకి వేసి పెట్టుకోవాలి. అలా అయితే వంకాయ ముక్కలు అనేటివి నల్లపడవు, ఇంకా చేదుగా కూడా ఉండదు. నెక్స్ట్ ఇలా ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలను కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇంకోసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 1 మినిట్ పాటు ఉడికించుకోవాలి. 1 మినిట్ అయిన తర్వాత మూత తీసుకొని ఇంకోసారి కలుపుకొని తగినంత కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఇంకోసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులోకి 1/2 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా, అలా కనిపించేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.